వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. కోవిడ్-19 పై ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష. రెమిడెసివిర్ ఇంజెక్షన్ల కొరత, ఆక్సిజన్ బెడ్స్ పెంచడంపై అధికారులకు సూచనలు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఉన్న కర్ఫ్యూను నెలాఖరు వరకు పొడిగిస్తూ సీఎం జగన్ నిర్ణయం. బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆదేశాలు జారీ. గుంటూరు జైలు నుంచి హైదరాబాద్కు ఎంపీ రఘురామరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో 3 వైద్యులతో నిర్వహించనున్న వైద్య పరీక్షలు. శేషాచలం కొండల్లో గుప్త నిధుల కోసం భారీ తవ్వకాలు. విజిలెన్స్ కన్నుగప్పి 80 అడుగుల భారీ సొరంగం తవ్వడంపై సర్వత్రా విస్మయం. ఇక డీటెయిల్స్ చూస్తే కోవిడ్-19 పై ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. సిఎస్ డిఎంఈ రమేష్ రెడ్డి, డిహెచ్ శ్రీనివాసరావు హాజరయ్యారు. రెమిడెసివిర్ ఇంజెక్షన్ల కొరత, ఆక్సిజన్ బెడ్స్ పెంచడం, లాక్డౌన్ వల్ల ఎంత మేర కేసులు తగ్గాయి, ఇంటింటికి ఫీవర్ సర్వేపై అధికారుల నుంచి సమాచారం తీసుకుంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఉన్న కర్ఫ్యూను నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు జగన్ సర్కార్. మరో కీలక నిర్ణయాన్ని కూడా ప్రకటించింది. బ్లాక్ ఫంగస్ చికిత్సను సైతం ఆరోగ్యశ్రీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. ఇవాళ ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్తో తల్లిదండ్రులు చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. గుంటూరు జైలు నుంచి హైదరాబాద్కు ఎంపీ రఘురామకృష్ణంరాజు తరలించారు. రఘురామకు పోలీస్ ఎస్కార్ట్తో పాటు సిఆర్పీఎఫ్ రక్షణ కల్పించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన్ను పోలీసులు తరలిస్తున్నారు. రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి రఘురామ చేరుకోనున్నారు. రఘురామ ఆర్మీ ఆసుపత్రికి చేరుకునే సమయానికి జ్యుడిషియల్ ఆఫీసర్ను తెలంగాణ హైకోర్టు అక్కడికి పంపించనుంది. రఘురామ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. రఘురామరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో 3 వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి నివేదికను సీల్డ్ కవర్లో ఇవ్వాలని ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామకృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని ధర్మాసనం ఆదేశించింది.
ఇక్కడ ఆగండి బ్రదర్. మీడియా ప్లీజ్ టాకింగ్. ఇక్కడ ఆగండి బ్రదర్. మీడియా ప్లీజ్ టాకింగ్. రఘురామకృష్ణంరాజు చర్యల వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా అమరావతిలో మాట్లాడుతూ బాబు డైరెక్షన్లోనే రఘురామ పనిచేస్తున్నారని, బెయిల్ రాకపోవడంతోనే కొత్త డ్రామాలకు తెరతీశారని విమర్శించారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. రఘురామకృష్ణంరాజు అకారణంగా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని, కుటుంబ సభ్యులను కూడా పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇక టీడీపీ నేతలు అరెస్ట్ అయినప్పుడు కూడా ఇంత హడావిడి చేయని చంద్రబాబు ఇప్పుడు మాత్రం హైరాణ పడుతున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులు కొట్టలేదని వైద్య బృందమే కోర్టుకు నివేదిక ఇచ్చిందన్న మిథున్ రెడ్డి కేవలం రమేష్ ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ జరగాలనడం సరికాదని పేర్కొన్నారు. ఇది వరకు గోప్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రఘురామరాజు గారి ద్వారా కుట్ర చేస్తూ ఉన్నారో, ఈరోజు బహిర్గతంగా ఈరోజు మొత్తం తెలుగుదేశం పార్టీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని కాపాడినట్లే ఈరోజు రఘురామరాజు గారు వెనుకున్నారంటే మనం అర్థం చేసుకోవాల్సింది. దీని వెనుక పూర్తిగా ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపిస్తూ ఉందో, రఘురామరాజు అనే వ్యక్తి పూర్తిగా చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారనే దానికి మనం ఖచ్చితంగా మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము. కోర్టు అపాయింట్ చేసిన ఒక మెడికల్ కమిటీ, కోర్టు అపాయింట్ చేసిన సభ్యులు, అందులో డాక్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక సీల్డ్ కవర్లో రిపోర్ట్ ఇచ్చి అతనికి ఆరోగ్యంగా ఉన్నారు, ఎటువంటి బాడీ హామ్ జరగలేదు, ఎక్కడ కూడా ఆయన క్లెయిమ్ చేస్తూ ఉన్నట్లు దెబ్బలు తగ్గలేదని చెప్పి కోర్టే చదివి చెప్పింది. మనందరం కూడా మీడియాలో రిపోర్ట్స్ చూసాము. ఈరోజు కూడా అన్నింటిలో పత్రికల్లో కానీ అన్ని చోట్ల కూడా మనం చూడడం జరిగింది. కోర్టే చెప్పిన తర్వాత కూడా ఈ మొత్తం ఇష్యూని, ఈ కుట్ర కోణాన్ని మొత్తం డైవర్ట్ చేయాలని చెప్పి, ఆయనకు ప్రాణహాని ఉందని, ఆయన్ని కొట్టారని చెప్పి రకరకాల కథలు ఈరోజు తీసుకొస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి రఘురామరాజు గారిని విజయవాడ తీసుకొచ్చినప్పుడు బాగానే ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆయనకి భోజనం తీసుకొచ్చినప్పుడు కూడా బాగానే ఉన్నారు. చక్కగా నడుచుకుంటూ కోర్టులోకి రావడం విజువల్స్ కూడా మనం అందరం చూసాము. కోర్టులోకి వచ్చిన తర్వాత బెయిల్ ఎప్పుడైతే రిజెక్ట్ అయిందన్న ఒక న్యూస్ వచ్చిందో, ఇమ్మీడియట్గా మీడియాలో అన్నింటిలో కూడా ఆయన క్లెయిమ్ చేయడం ఏమంటే మమ్మల్ని కొట్టారు, హింసించారు, ప్రాణహాని ఉందని చెప్పి ఈరోజు క్లెయిమ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక కుట్రలో భాగమే. బెయిల్ రాలేదంటానే ఈ కొత్త నాటకానికి తెరదీయడం జరిగింది. ఎడిమా వల్ల ఆయన కాళ్ళు ఈ విధంగా ఉన్నాయని చెప్పి కూడా మెడికల్ రిపోర్ట్లో మనం చూడడం జరిగింది. మరి పోలీసులు వాళ్ళు చెప్పినట్లు కొడితే ఒక వ్యక్తి నడవగలుగుతారా? నడిచేదాన్ని కూడా కష్టమే. అందులో ఈయనకి రఘురామరాజు గారు వాళ్ళు చెప్పినట్లు దాదాపు అంటే ఏజ్ అయిన వ్యక్తి, ఆ విధంగా దెబ్బలు తగిలితే అంత చక్కగా కోర్టులోకి నడుచుకొని రాగలుగుతారని చెప్పి కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీని అంతా కూడా మనం ఈ కుట్ర కోణాన్ని అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రఘురామరాజు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చి సముచిత స్థానం కల్పించి పార్టీ అన్ని విధాలా గౌరవం ఇచ్చింది. పార్టీలో ఎక్కడ కూడా ఆయన ఇబ్బంది పెట్టింది లేదు, లేకపోతే ఇంకో విషయం చేసింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆయనకు అన్ని విధాలా ఒక కమిటీ చైర్మన్ చేయడంలో కానీ అన్ని విధాలా కూడా ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఎందుకు ఆ వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించాడనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయము. ఆయన పైన ఈరోజు సిబిఐ కేసులు ఉన్నాయి. ఎంపీగా ఎన్నికైన తర్వాత 2 సిబిఐ కేసులు బుక్ అయినాయి. వీటన్నిటి నుంచి కూడా ఆయన బయటపడేదానికి చంద్రబాబు నాయుడు గారు లోపాయికారి ఒప్పందం చేసుకోవడం, మీ అన్నీ కూడా ఈ కేసులన్నీ కూడా నిన్ను బయట వేస్తాను, నువ్వు మా కుట్రలో భాగం కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషుల ద్వారా బీజేపీలో
ఆయన ఎవరైతే ఆయన మనుషులు బీజేపీలో ఈరోజు చేరారో కోవట్లుగా వాళ్ళందరి ద్వారా ఆయన్ని లోపరుచుకొని ఆయన ద్వారా ఈరోజు ప్రభుత్వం వ్యతిరేకంగా కుట్రలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలు క్షుణ్ణంగా గమనించాల్సిన అవసరం ఉంది. అకారణంగా ఈరోజు ప్రభుత్వం పైన అన్ని కుట్రలు చేస్తూ ఉన్నారంటే బ్యాక్గ్రౌండ్ ఇది అనేది మనం గమనించుకోవాల్సిన అంశం. ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు వేసేటప్పుడు శంకర్రావుని ఏ విధంగా వాడుకున్నారో, ఇతరత్ర నాయకుల్ని ఏ విధంగా పావులుగా వాడుకున్నారో, ఈరోజు అదే విధంగా రఘురామరాజుని పావుగా వాడుకుంటున్నారు అనేది జగమెరిగిన సత్యం. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. టీడీపీ డైరెక్షన్లోనే రఘురామకృష్ణంరాజు అసభ్యకరంగా విమర్శలు చేశారని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు అన్నారు. చంద్రబాబు వికృత రాజకీయాలు చేస్తూ రఘురామకృష్ణంరాజుని పావులా వాడుకుంటున్నారని, టీడీపీ ట్రాప్లో పడి కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా రఘురాం మాట్లాడారని, క్షత్రియుడు అంటే రక్షించేవారే కానీ రెచ్చగొట్టేవాడు కాదని, రఘురామకృష్ణంరాజు బ్యాంకుల రుణాలు చెల్లించకుండా ఆర్థిక నేరస్తుడుగా వ్యవహరించారని అన్నారు. రఘురామకృష్ణంరాజు ఎంపీగా అనర్హుడని చెప్పారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కానీ, అదేవిధంగా తెలుగుదేశానికి సంబంధించిన కొంతమంది అప్రజాస్వామిక దౌర్భాగ్యపు నాయకులు కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ముఖ్యంగా మనందరికీ తెలుసు గత 14 నెలల కాలంగా ఈ ప్రపంచం మొత్తం కూడా కరోనా మహమ్మారి వ్యాప్తి ద్వారా ఈ మానవాళి మొత్తం భయభ్రాంతులు గురవుతూ ఈ మానవాళి ఉనికినే ప్రశ్నార్థకంగా చేస్తున్న తరుణంలో 14 నెలల బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఏ విధమైనటువంటి కుట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నారో వేరేగా మనం చెప్పవలసిన పని లేదు. ఎందుచేతంటే ప్రతి పేపర్లోని రోజు తీస్తే, టీవీల్లో కానీ ఇంటర్వ్యూలు చేసి ఈ ప్రభుత్వం ఒకే నిశ్చయంతో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందంతా కూడా అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అది అందరికీ తెలిసినటువంటి విషయం. 90,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకి ప్రజలకు నేరుగా ఒక్క పైసా కూడా లంచం లేకుండా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత చక్కటి పరిపాలన సాగుతుంటే కొంతమంది పార్టీలకి, కొన్ని పార్టీలకి, అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారని వాళ్ళు పెద్ద ఎత్తున శేషాచలం కొండల్లో గుప్త నిధుల కోసం భారీ తవ్వకాలు జరిపిన విషయం వెలుగు చూసింది. ఏకంగా 80 అడుగుల సొరంగం తవ్వేశారు. తిరుపతి మంగళం రోడ్డులోని బీటీఆర్ కాలనీ సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుపతి సమీపంలోని శేషాచలం కొండల్లో గుప్త నిధుల కోసం భారీ సొరంగం తవ్విన ఘటన చర్చనీయాంశంగా మారింది. మంగళం రోడ్డులోని బీటీఆర్ కాలనీ సమీప శేషాచలం కొండపైన కొంతమంది అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నారన్న స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అనుమానితులను ప్రశ్నించగా విషయం బయటకొచ్చింది. పోలీసులు ప్రధాన నిందితుడు మంకు నాయుడుతో పాటు మరో 6 కూలీలను అదుపులోకి తీసుకున్నారు. స్వయంగా కొండపైకి ఎక్కి సొరంగాన్ని పరిశీలించారు పోలీసులు. కొండల్లో గుప్త నిధులు ఉన్నాయని ఓ స్వామీజీ చెప్పడంతో సొరంగం తవ్వినట్లు అంగీకరించాడు. నిందితుడు మంకు నాయుడు. నిందితుడిని వెంటబెట్టుకొని సొరంగంను తనిఖీ చేసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. కొండ లోపల 80 అడుగుల భారీ సొరంగాన్ని చూసి అవాక్కయ్యారు. నెలల కాలంగా రహస్యంగా సొరంగం తవ్వడం జరుగుతున్నట్టు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు, అటవీ అధికారులు, టీటీడీ విజిలెన్స్ కన్నుగప్పి ఇంతటి భారీ సొరంగం ఎలా తవ్వారన్న అంశంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. వచ్చేది వీడియో నిన్న రాత్రి సుమారు 9:30 గంటలకు ఒక 7 మంది
ఈ మంకు నాయుడు ఇంకొక 6 మంది కలిసి గుప్త నిధులకు పోతున్నారని తెలిసింది. ఇది బీటీఆర్ కాలనీ నుండి ఆ కొండపైన గుట్ట 1 కిలోమీటర్ దాటితే ఫారెస్ట్ ఆఫీస్ వస్తుంది. అక్కడ నుండి ఒక 1.5 కిలోమీటర్లో వీళ్ళు గుప్త నిధులు తీస్తున్నారని ఇంట్రాగేషన్లో తెలిసింది. ఇతను మంకు నాయుడు అనే అతను వైజాగ్ అనకాపల్లికి చెందిన అతను. ఇతను 2014లో భార్యతో గొడవపడి తిరుపతికి వచ్చి ఈ రాజు వరంగల్ అనే అతనితో పరిచయం పెంచుకొని ఇతని దగ్గర ఈ టంకాలు వేయడం నేర్చుకున్నాడు. టంకాలు అంటే మనం రాళ్ళు పగలగొట్టేది, అంటే ఒక 5 మిక్సర్లు చేసి దాన్ని ఈ జిల్లేడి బొగ్గు, తర్వాత నల్లమందు, ఈ పెట్ల ఉప్పు, రైల్వే బొగ్గు, తర్వాత ఐరన్ మెటల్ ఇవన్నీ కలిపి దాన్ని టంకాలు వేస్తారు, రాళ్ళకు అంటే కరిగిచ్చేస్తారు రాళ్ళని. ఇట్లా చేస్తూ ఉంటే ఇతనికి బీటీఆర్ కాలనీలో ఈ నెల్లూరు స్వామి రామస్వామి అనే అతను బీటీఆర్ కాలనీలో గుప్త నిధులు ఉందని చెప్తే ఇక్కడికి వచ్చి వీళ్ళు గత నెల రోజుల నుండి గుప్త నిధులు తవ్వుతున్నారని తెలిసింది. నిన్న పట్టుకుంటే వీళ్ళ దగ్గర రిటర్నేటర్లు 8, జిల్టిన్ స్టిక్స్ ఒక 4, ఎలక్ట్రిక్ వైర్స్ ఒక 2, ఒక నల్లమందు ఒక 15 కేజీలు, తర్వాత ఈ ఉల్లిలు ఉంటుంది కదా సుత్తులు, అది ఒక 10 నుండి 10 దాకా దొరికింది. ఇంకొక టార్చ్ లైటు, ఈ గుణపం ఇవన్నీ ఉన్నాయి అక్కడ సీజ్. ఇవన్నీ సీజ్ చేసినాము. వీళ్ళ మీద కేసు కట్టి ఈరోజు మా ఆఫీసర్లకు తెలియజేసి ఆఫీసర్లు ఇన్స్ట్రక్షన్ మేరకు ఒక కేసు కట్టి ఈరోజు రిమాండ్ పంపిస్తాం. ఎంతమందిని పట్టుకున్నారు సార్? 7 మంది, మొత్తం 7 మంది. వాళ్ళ పేర్లు సార్? అంటే 7 మంది ఉన్నారు. ఈ మంకు నాయుడు ఇంకా 6 మంది ఉన్నారు. వాళ్ళు 7 మంది ఉన్నారు. ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ సందర్శించారు. పీపీఈ కిట్ ధరించి ఆమె గ్రౌండ్ పరిస్థితిని తెలుసుకుంది. కోవిడ్ వార్డులలో చేరిన రోగులతో మాట్లాడి అక్కడి పరిస్థితిపై ఆరా తీశారు. పీపీఈ కిట్తో కోవిడ్ రోగులను పరామర్శించిన గవర్నర్ తమిళసై వీడియో వైరల్ అయింది. తెలంగాణలో ఇప్పటివరకు పీపీఈ కిట్ ధరించి రోగులను పరామర్శించిన ఎమ్మెల్యేలు, మంత్రులపై నెటిజన్ల కామెంట్లు ట్రోల్ అవుతున్నాయి. గవర్నర్ ది గ్రేట్ అంటూ నెటిజన్లు మెసేజ్లు పంపిస్తున్నారు. మెదక్ జిల్లా మూసాయిపేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ ఆనంద్, విజిలెన్స్ ఎస్పీ మనోహర్, సిఐ ప్రవీణ్ రెడ్డిల బృందాలు 1980 సంవత్సరం నుండి ఉన్న రికార్డులను పరిశీలించారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భూ వివాదంపై గత కొన్ని రోజులుగా రెవెన్యూ, ఏసీబీ, విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్న సంగతి తెలిసింది. తాజాగా మూసాయిపేట తహసీల్దార్ కార్యాలయంలో మళ్లీ ఏసీబీ, విజిలెన్స్, రెవెన్యూ అధికారులు విచారణ ప్రారంభించడంతో ఈ ప్రాంతంలో హడావిడి మొదలైంది. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించిన ఇన్ఛార్జ్ తహసీల్దార్ సురేష్, మూసాయిపేట మండల తహసీల్దార్ మాలతి మాట్లాడుతూ జమునా హ్యాచరీస్ కంపెనీ నిర్మాణం కోసం 2018లో ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. హకీంపేట 111 సర్వే నంబర్లో అనుమతి లేకుండా షెడ్ల నిర్మాణం చేపట్టారు. పంచాయతీ సెక్రటరీ 2 సార్లు నోటీసు ఇవ్వడం జరిగింది. అయితే 40 ఎకరాలలో అక్రమ నిర్మాణం జరిగినట్లుగా ప్రాథమిక అంచనాల ప్రకారం విచారణ చేపడుతున్నాను. పంచాయతీ సెక్రటరీని పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినాం. అయితే వాళ్ళు 2019లో ఒక ఎన్ఓసి తీసుకుండ్రు, ఇచ్చిండ్రు. అందులో కొన్ని సర్వే నంబర్స్ తర్వాత వచ్చి 2018లో ఒక స్టేట్మెంట్ ఇదే తీసుకున్నారు, ఎన్ఓసి తీసుకున్నారు. తర్వాత 2019లో కూడా కొన్ని ఎన్ఓసి తీసుకున్నారు. అందులో కొన్ని నంబర్స్ దానికి దీనికి తేడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు పంచాయతీ సెక్రటరీలు. దీని విషయంలో 18లో తీసుకున్న దానికి 19లో తీసుకున్న దానికి ఒక తేడా ఉన్నది. దానిపైన తదుపరి విచారం మేము జరుగుతున్నాం. ఇది ఓన్లీ ప్రైమరీ ఎంక్వైరీ, ఫర్దర్ ఎంక్వైరీ ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్, ఇట్ విల్ టేక్ టైం. ఓకే. అదేవిధంగా హకీంపేటలో వచ్చే వరకు 111 సర్వే నంబర్లో
వాళ్ళు కడుతున్నారు. అయితే వీళ్ళు పంచాయత్ సెక్రటరీ వాళ్ళు 2 times అబ్జెక్షన్ చేయడం జరిగింది, నోటీస్ కూడా ఇవ్వడం అయింది. ఫీడ్ ప్లాంట్ నోటీసులు ఇస్తే 2 times నోటీస్ ఇస్తే 3rd timeకి వాళ్ళు వచ్చి దే హావ్ గివెన్ సమ్ రిప్రజెంటేషన్. మొన్న రీసెంట్లీ ఎప్పుడు 4-5 మొన్న May 20 May 5th వచ్చి వాళ్ళు ఫర్దర్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. అది వితౌట్ పర్మిషన్ సార్ ఫీడ్ ప్లాంట్ కట్టేది. వితౌట్ అంటే ఇక దట్ ఇస్ అండర్ ఎగ్జామినేషన్, వీ హ్యావ్ టోటల్గా ఎగ్జామిన్ చేయాలి. పంచాయత్ సెక్రటరీ 2 సార్లు వెళ్ళడానికి కారణం అది వితౌట్ పర్మిషన్ అనుమతి తీసుకోలేదనే కారణం. అదే అంటున్నాను. దానికి 2 మాటలు నోటీస్ ఇచ్చారు, దాని ఎంక్వైరీ కూడా చేస్తుంది ఫర్దర్. ఇంకోటి సార్ హైకోర్టు స్పష్టంగా రూలింగ్ ఇచ్చింది. ఏం చెప్పింది అంటే ముందు నోటీసులు ఇవ్వండి, నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణ ప్రారంభించండి అని చెప్పింది. మరి ఆ తర్వాత ఇప్పటివరకు మీరు నోటీసులు వాళ్ళకి పంపారు? నోటీసు సర్జన్ నడుస్తుంది సార్. దానికంటే ముందు మీరు ఈరోజు పంచనామా ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎంక్వైరీ. ఓకే ఓకే వీలైతే కాపీ ఇవ్వాలి సార్. లేదండి, ఇట్ ఈస్ ఓన్లీ ప్రైమరీ, ఇంకా నడుస్తుంది. ఇట్ విల్ టేక్ టైం. డిఫరెంట్ సర్వే నెంబర్లో 2018లో వీళ్ళు ఎన్ఓసీస్ నక్షా తీసుకొచ్చి పర్మిషన్ తీసుకెళ్లారు. సో మళ్ళీ 2009 బోడుప్పల్ నగరపాలక సంస్థలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ను కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మేయర్ సామల బుచ్చిరెడ్డి ప్రారంభించారు. బోడుప్పల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ సరిపడకపోతే మేడ్చల్లో 300 పడకల ఐసోలేషన్ సెంటర్కు పేషెంట్లను పంపించవచ్చని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి 25 పడకలతో అన్ని రకాల వసతులతో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి కోవిడ్ పేషెంట్లకు అందిస్తున్నామని, అవసరాన్ని బట్టి 50 పడకలకు పెంచుతామని ఈ సందర్భంగా మేయర్ తెలిపారు. కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ యొక్క నిర్వహణకు మేయర్ సామల బుచ్చిరెడ్డి తనయుడు సామల మనోహర్ రెడ్డి ₹1,00,000 విరాళంగా ఇవ్వడం జరిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో కార్పొరేటర్లు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవి గౌడ్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు. చిన్న ఐసోలేషన్ తయారు చేసుకోవాలని చెప్పిండు. దానికి తోడు మా పిడిరాజు కూడా లాస్ట్ ఇయర్ కూడా మేము చేస్తే చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. ఈసారి కూడా 1 month సింది కూడా అక్కడ కూడా 30 బెడ్లతోటి పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అక్కడ కూడా 30 బెడ్లకు 30 బెడ్లు కూడా ఫుల్ అయినాయి. ఇక్కడ 2 లక్షల జనాభా ఉండే కార్పొరేషన్ కాబట్టి 28 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మేయరు, మళ్ళీ డిప్యూటీ మేయర్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మా కమిషనర్ గారు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మనం కూడా ఓపెన్ చేద్దాం. ఇక్కడ పేద ప్రజలు చాలామంది ఉన్నారు, మిడిల్ క్లాస్ ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఒక్కొక్క రూమ్లో 2 రూమ్లలో ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళకు కూడా కరోనా పాజిటివ్ వచ్చి ఏదైనా సింటమ్స్ ఉన్నా మళ్ళీ ఇంట్లోకి పోతే వాళ్ళందరికీ కూడా వస్తుందని ఇబ్బందితోటి ఒక్కరికి వస్తే అందరికీ వస్తుంది కాబట్టి ఈ ఐసోలేషన్ సెంటర్ ఓపెన్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకొని చేసినందుకు వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మనమందరం కూడా బాగుండాలి. ఈ కరోనా 2వసారి వచ్చింది, చాలా వేవ్తో ఉన్నది. చాలా మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు కూడా ఈ ఫీవర్ సర్వే చేపించి ప్రతి ఇంటికి కూడా సర్వే మందులు ఇప్పించి వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఒక కిట్ ఇచ్చి ట్యాబ్లెట్ల కిట్ ఇచ్చి కూడా ప్రతి ఇంటికి కూడా సర్వే చేసి దాంతో కూడా చాలా బాగా కంట్రోల్ అయింది. ప్రధానమంత్రి మోడీ మెచ్చుకున్నారు మా సీఎం కేసీఆర్ను. ఎందుకంటే మన సీఎంను ఈ సర్వే చాలా బాగుంది, ఈ ఫీవర్ సర్వే చాలా సక్సెస్ఫుల్గా ఉంది. దీంతో కంట్రోల్ కూడా అవుతుంది, అందరికి కూడా తక్కువ కూడా అవుతుందని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడ లాక్డౌన్తో చేసినందుకు కూడా బాగా కంట్రోల్ అయింది. ఇప్పటికీ 6,000 నుంచి 3,000 దాకా వచ్చింది. మనం ఇంకా కష్టపడి ఇంకా ఒక 10 రోజులు 15 రోజులు ఇట్లనే మంచి సిస్టంలో ఉండి మంచి ఐసోలేషన్ సెంటర్లలో ఇవన్నీ కూడా చేసుకుంటే తప్పకుండా కంట్రోల్ అయిపోతుంది. దానికి తోడు ఇక్కడనే మా పక్కకే నాచారం ఈఎస్ఐ హాస్పిటల్ కూడా ఉంది, అది నా శాఖ కిందకే వస్తుంది. అక్కడ కూడా ఒక 100 ఐసీయూ బెడ్లతోటి ఆక్సిజన్ తోటి ఉన్నది, అక్కడ రెమిడిసిల్ కూడా ఉన్నది. వాళ్ళంతా కూడా ఉచితంగానే ఇస్తాం. ఇక్కడికి ఐసోలేషన్లో ఎవరికి ఉన్న ఇబ్బంది జగద్గురు ఆది శంకరాచార్య స్వామి జయంతి సందర్భంగా కరోనా నివారణ కోసం మల్కాజ్గిరిలోని శ్రీ శ్రీ పరాశర వేద పాఠశాల ప్రాంగణంలో మహారుద్రం నిర్వహించారు. మొత్తం 16 మంది
ఋత్విక్కులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రుద్రాభిషేకం చేశారు. వీరిలో 2 ఋత్విక్కులు అమ్మవారికి నవచండీ హోమం, ఆంజనేయ స్వామికి మన్య సూక్త పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో జంధ్యాల జగన్నాథ శాస్త్రి ఆధ్వర్యంలో జరిగింది. మరో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోవిడ్-19 పై ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష. రెమిడెసివిర్ ఇంజెక్షన్ల కొరత, ఆక్సిజన్ బెడ్ల పెంచడంపై అధికారులకు సూచనలు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఉన్న కర్ఫ్యూను నెలాఖరు వరకు పొడిగిస్తూ సీఎం జగన్ నిర్ణయం. బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆదేశాలు జారీ. గుంటూరు జైలు నుంచి హైదరాబాద్కు ఎంపీ రఘురామకృష్ణంరాజు. రఘురామరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో 3 వైద్యులతో నిర్వహించనున్న వైద్య పరీక్షలు. శేషాచలం కొండల్లో గుప్త నిధుల కోసం భారీ తవ్వకాలు. విజిలెన్స్ కన్నుగప్పి 80 అడుగుల భారీ సొరంగం తవ్వడంపై సర్వత్రా విస్మయం. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.